నమస్కారం స్నేహితులారా. కర్ణాటకలోని విఘ్నసంతలో లక్ష్మీ నరసింహ ఆలయము ఎంత ప్రసిద్ధమో దానికి సమీపంలోనే ఉన్న బాలలింగేశ్వర ఆలయము అంతటి ప్రాచీనమైనది. హోయసల కాలం నాటి ఈ శివాలయము నిశ్శబ్దంగా శతాబ్దాల చరిత్రను తనలో దాచుకుంది. 13వ శతాబ్దపు అద్భుతమైన నిర్మాణ శైలికి ఇది ఒక నిలుడద్దము. ఈ ఆలయ శిఖరంపై మనం ఒక అద్భుతమైన విగ్రహాన్ని చూడవచ్చు. అది హోయసల సామ్రాజ్య అధికార చిహ్నము. సలా అనే వీరుడు పులిని చంపుతున్న దృశ్యము. స్థానిక పూజారిని అడిగి తెలుసుకుంటే ఇది ఖచ్చితంగా హోయసల కాలం నాటిదేనని, ఈ ఆలయ ప్రాచీనతకు అది ఒక గొప్ప ఆధారమని వారు ధృవీకరించారు. ఆ రాతి విగ్రహంలో పులి ఆకారము, సలా ధైర్యము ఎంతో సజీవంగా చెక్కబడ్డాయి. హోయసల శిల్పకళా చాతుర్యానికి ఆ విగ్రహము ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. ఆలయం లోపలికి వెళ్ళగానే చిన్నదైనప్పటికీ ఎంతో ఆకర్షణీయమైన బాలలింగం దర్శనమిస్తుంది. గర్భాలయం ముందున్న నంది విగ్రహము, గోడలపై ఉన్న వీరభద్రుడు మరియు నాగప్రతిమలు మనల్ని నాటి కాలానికి తీసుకెళ్తాయి. ఇక్కడ ఉన్న ప్రతి రాయి ఒక కథ చెబుతుంది. ప్రతి శిల్పము కళాఖండంలా మెరుస్తుంది. చరిత్రను కేవలం పుస్తకాలు చదవడం కంటే ఇలాంటి ప్రాచీన ఆలయాన్ని దర్శించి అక్కడి పూజారుల ద్వారా విషయాలు తెలుసుకోవడము ఒక గొప్ప అనుభవము. విఘ్నసంత బాలలింగేశ్వర ఆలయము మన సంస్కృతికి, హోయసల వైభవానికి ఒక మరువలేని గుర్తు. ఈ దేవాలయము నొనవెనగిరి నుంచి 5 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ దేవాలయం చేరుకోవడానికి తురువికేరి నుంచి డైరెక్ట్ బస్సు సౌకర్యం లేదు. నొనవెనగిరి నుంచి ఆటోలు దొరుకుతాయి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ట్రిప్స్ విత్ త్రిపుర.